మంత్రి పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. చౌడేపల్లి మండలంలోని 5 పంచాయతీలోని 150 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అధికార పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో టీడీపీలో చేరినట్లు రామచంద్రారెడ్డి తెలిపారు. ఏపీని బాగు చేసే శక్తి కేవలం చంద్రబాబుకు మాత్రమే ఉందన్నారు. నియోజకవర్గంలో టీడీపీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని టీడీపీలో చేరిన వారికి రామచంద్రారెడ్డి సూచించారు. చౌడేపల్లి మండలం నుంచి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరేదానికి ఇచ్చేసిన కార్యకర్తలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. ఈ రాష్ట్రంలో వైసీపీ పాలన మీద ఇసికి పూర్తిగా ఈ రాష్ట్రం అంతా కూడా అవినీతితో కూరకపోయిందని చెప్పి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున యువతలవుతేనేమి, రైతులవుతేనేమి, మైనార్టీ సోదరులవుతేనేమి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరినందుకు ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మద్దతుగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ అందరూ కూడా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని బలపరిచి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు నాయకత్వంగా చంద్రబాబు నాయుడు ఈ ముఖ్యమంత్రి అవుతేనే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున 250 మంది యువకులు ఈరోజు పార్టీలో చేరినారంటే చౌడేపల్లి మండలం నుంచి వాళ్ళకందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మనోహర్ అందిస్తారు. మనోహర్, పొంగనూరులో పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరినట్లుగా కనిపిస్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్? నవీన్, ఎన్నికల సమయం దగ్గర పడుతున్నటువంటి కొద్దీ వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు వచ్చేటువంటి ప్రక్రియ అయితే ముమ్మరంగా కొనసాగుతుందనే చెప్పాలి. ఆ క్రమంలోనే సాక్షాత్తు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పొంగనూరు నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి చౌడేపల్లి మండలంలో ఈవేళ 5 గ్రామ పంచాయతీలకు సంబంధించి దిగువపల్లి కావచ్చు, పెద్ద కొండవారిపల్లి, ఎల్లగుంట్ల, ఆమెనగుంట, గడ్డంవారిపల్లి పంచాయతీలకు సంబంధించినటువంటి దాదాపు 150 మందికి పైగా వైసీపీ సానుభూతి పరులు ఈవేళ పొంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో రొంపిచెర్ల తన సొంత ఇంటి వద్ద వాళ్ళందరూ కూడా పార్టీ కండువా కప్పుకొని టీడీపీలోకి చేరినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ చౌడేపల్లి పంచాయతీ పరిధిలో 9వ వార్డు ఎవరైతే సభ్యురాలు ఉన్నారో వరలక్ష్మి మహిళ కూడా ఈవేళ పార్టీలో చేరినటువంటి పరిస్థితి. ప్రధానంగా వైసీపీ ప్రభుత్వము చేపడుతున్నటువంటి అరాచక విధానాల వల్ల కావచ్చు, అదే విధంగా రాష్ట్రంలో ఈవేళ వైసీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నటువంటి తరుణము, టీడీపీకి అనుకూల పవనాలు వీస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ చేరికలు అనేది ఎక్కువగా సాగుతున్నటువంటి విశ్లేషణ అయితే కొనసాగుతుంది. అదే క్రమంలోనే ఈవేళ ఈ చౌడేపల్లికి సంబంధించి ఎవరైతే వార్డు సభ్యురాలు వరలక్ష్మి ఉందో ఆ వరలక్ష్మికి సంబంధించినటువంటి భూములు కూడా అక్కడ స్థానికంగా వైసీపీ వారు కొంతమంది అక్రమంగా లాగేసుకోవడం వల్లనే తాము ఈవేళ పార్టీలకి చేరాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ విధంగా పేదలకు సంబంధించినటువంటి భూములను కూడా దౌర్జన్యంగా వైసీపీ శ్రేణులు బలవంతంగా లాక్కోవడము, ప్రభుత్వానికి సంబంధించిన డీకేటీ భూములపైన కూడా కన్నేసి బలవంతంగా అరాచకాలు సృష్టిస్తూ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలోనే వైసీపీ పైన విసుగు చెంది టీడీపీకి ఇక మంచి రోజులు వస్తాయన్న ఉద్దేశం, పేదలకు టీడీపీ వల్లనే మంచి జరుగుతున్నటువంటి ఒక ఉద్దేశంతోనే ఈవేళ వైసీపీ నుంచి భారీ సంఖ్యలో టీడీపీలోకి వలసలు వస్తున్నట్లు మనకు దీన్ని బట్టి చూస్తే స్పష్టమవుతుంది. నవీన్, రైట్, థ్యాంక్ యూ మనోహర్.